హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ధీరజ్ అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు. ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు అన్నీ లేకున్నా మనం బతకమన్నది ఎంత నిజమో, నువ్వు నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేనన్నది అంతే నిజం అని ప్రేమకైతే ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు ధీరజ్. నీ మీద ఉన్న నాకున్న ప్రేమ అంతకంటే నిజం అని చెప్తూ ఉంటే ప్రేమ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ప్రేమ కొంపదీసి కొంపదీసి నీకు నిలబడి కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఏమైనా ఉందా ఏంటి? అయినా ఉన్నట్టుండి ఉన్నట్టుండి సడన్‌గా ఏ లోకంకి వెళ్ళావు తల్లి? నీ లోకంలోనే అని ప్రేమ అంటూ ఉంటే, అంటే ఏంటి? ఏం లేదురా. ఆ! నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీకు తెలుసా? ఎలా? ఎలా అంటే ఆ మాట నీకంటే ముందు నీ మనసు నా మనసుతో చెప్పింది. నా మనసు నీ మనసుతో ముందే చెప్పిందా? అని ధీరజ్ అంటూ ఉంటే, ఆ! అవును. అందుకే అలజడితో కాలి భూమి మీద నిలబడట్లేదు. ఆ కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంటే కళ్ళు కళ్ళు నిప్పులు పడట్లేదు. మాట్లాడుతుంటే పెదవులు తలపడుతున్నాయి. కానీ నువ్వు చెప్పే మాట ఎప్పుడెప్పుడు వినాలా అని మనస్సు ఒకటే ఆరాటపడుతుంది అంటూ ఉంటే ధీరజ్ అయితే, ఏంటి? నేను చెప్పే మాట నేను చెప్పే మాట ఎప్పుడెప్పుడు వినాలా అని నీ మనసు ఆరాటపడుతుందా? నేనసలు ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసా? అబ్బా! నాకు తెలుసులేరా. నువ్వు త్వరగా చెప్పు. నా గుండె వేగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రేమ అంటూ ఉంటే ధీరజ్ అయితే మెల్లిగా ఫ్లవర్ తీసి ప్రేమకిస్తూ ఉంటాడు. తీసుకో. యాక్చువల్‌గా ఇది ఈ ఫ్లవరు ఆ పాప నీకివ్వమని చెప్పింది అని ఒక పాపనైతే చూపిస్తుంటాడు ధీరజ్. చెప్పిన తనని వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీర్చావు కదా! ఈ ఫ్లవర్స్ నీకిచ్చి నీకు థాంక్స్ చెప్పమని చెప్పింది. ఇంకా పాప వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ప్రేమ, అంటే ఈ స్లో మోషన్‌లో నువ్వు రోజ్ పట్టుకొచ్చింది ఈ ముక్క చెప్పడానికా? అవును. అయినా నా మనసులోని మాట నీ మనసులో చెప్పిందన్నావు కదా! మరి ఈ ముక్క చెప్పడానికా అని విచిత్రంగా అడుగుతావేంటి? ఆ! ఆ! ఏం లేదులే. ఏం లేదు అని ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమైతే అప్పుడు ప్రేమైతే లోపల ఇలా అనుకుంటూ ఉంటుంది. అక్క, నీ మాట విని నేను లోపల ఏదో ఊహించుకున్నాను. మొత్తం రివర్స్ అయిపోయింది. ఛ! ఇక సాగర్ అయితే ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తుంటాడు. అప్పుడే పక్కన నర్మద అయితే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే మెల్లగా చెయ్యిని అటు సైడ్ సాగర్ అయితే అప్పుడు ఇలా అంటుంటాడు. నా చెయ్యేంటి లాగేస్తూ ఉంటుంది అని సైడ్ చూసే వరకు పక్కనే నర్మద ఉంటుంది. ఓహ్! ఇందుకా అని నర్మదను చూసి సాగర్ ఇలా అనుకుంటూ ఉంటాడు. దేవుడా! ఏంటి పరీక్ష? ఏదైతే అదయింది. నన్ను క్షమించు దేవుడా అని సాగర్ అయితే మెల్లిగా వెళ్ళి నర్మదాని గిల్లుతాడు. అప్పుడే నర్మద అప్పుడు సాగర్, బంగారం ఏమైంది బంగారం? ఏం కాలేదు. జాగ్రత్త చూసుకో అని సాగర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇంకా సాగర్ వెనకే న అప్పుడే సాగర్ వెనకైతే నర్మద వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి సాగర్ వచ్చి నర్మదని ఒక డోర్ వెనక తీసుకువెళ్తాడు. ఇంకా సాగర్ అయితే నర్మదని కిస్ అడితే నర్మదైతే సాగర్ చెంప మీద ఒకటి కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా రామరాజు అయితే మాట్లాడుతున్నప్పుడు అదే టైంలో నర్మద వాళ్ళ డ్యాడీ అయితే అక్కడికొచ్చి, రామరాజు గారు మీతో కాస్త మాట్లాడాలి అంటుంటే, రామరాజు గారితో మాట్లాడుతున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్ని కొన్ని త కొన్ని పరిస్థితుల్ని కొన్ని తప్పుల్ని సరిదిద్దడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నేను కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాను. ఈ విషయం మీతో మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను. ఇదే చ ఇదే స ఇదే సరైన సందర్భం అని మాట్లాడుతున్నాను. అప్పుడు రామరాజు, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ అబ్బాయి సాగర్‌ని మాకు వదిలేయండి. వదిలేయడం అంటే? నీ మాటలు వెనుకున్న అర్థం నాకు అర్థం కావడం లేదు. ఇల్లరికం పంపించండి అంటుంటే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను. నేను ఇలా మాట్లాడడం కరెక్ట్‌గానే ఉంది. దాంట్లో అర్థం కూడా ఉంది. నా కొడుకుని నా కొడుకుని ఇల్లరికం పంపించమనడం సబమా? దాంట్లో అర్థం కూడా ఉందా? అసలు మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా? అవును. మీ అల్లుడు ఏం చేస్తారని అందరూ అడుగుతుంటే రైస్ మిల్‌లో పనిచేస్తారని చెప్పుకోలేకపోతున్నాను. నా పరువు పోతుంది. మీ అబ్బాయి మీ దగ్గరే ఉంటే ఎప్పటికీ రైస్ మిల్‌లో పనిచేసేవాడిలానే మిగిలిపోతాడు. అదే మా ఇంటికి ఇల్లరికం పంపిస్తే నేను ఏదో ఒకటి చేసి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను. అప్పుడు మా అల్లుడు మా స్థాయికి తగ్గినట్టు ఉంటాడు. మాటలు కూడా మా అల్లుడు కూడా మా అల్లుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడని గౌరవంగా చెప్పుకుంటాను. అప్పుడే రామరాజు, చూడండి మీ గవర్నమెంట్ జాబులు మీకు గొప్ప కావచ్చు. కానీ మా విషయంలో మాత్రం నా రైస్ మిల్లే మా గొప్ప. మా కుటుంబానికి అన్నం పెడుతున్న దేవుడు. అలాంటి మా రైస్ మిల్లే తక్కువ చేసి మాట్లాడబాకండి. అలాకంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఇంతకు ముందు కూడా ఇలానే మాట్లాడారు. మీరు అంటున్నట్టుగా నా కొడుకు రైస్ మిల్‌లో వర్కర్ కాదు. మా రైస్ మిల్ ఓనర్. అది మీరు అనుకోవచ్చు. కానీ చూసేవాళ్ళు మాత్రం రైస్ మిల్‌లో వర్కర్‌లానే చూస్తారు. ఒక మూటలు మోసేవాళ్ళని చూస్తారు అంటుంటే రామరాజు ఒక్కసారి కోపం వచ్చి, చంద్రరావు గారు అని వేలు చూపిస్తుంటాడు. మీకు కోపం వచ్చినా సరే అదే నిజం. మీ రైస్ మిల్లు మీకు గొప్ప. ఈ గొ మీ ఊ ఈ ఊర్లో మీకు గొప్ప పేరు, గౌరవం ఉందన్నారుగా. కానీ ఇందాక మీరు కలెక్టర్ గారికి నమస్కారం చేస్తే
పోలీసులు మిమ్మల్ని పక్కకు తోసేశారు. కానీ మా కూతురు మిమ్మల్ని మా మామయ్య గారు అని చెప్పగానే అదే కలెక్టర్ గారు మీకు గౌరవం ఇచ్చి మాట్లాడారు. అంటే రైస్ మిల్‌లో పనిచేస్తే మీలాగే మీ కొడుకు కూడా ఎలాంటి విలువ ఉండదు. అందుకే మీ కొడుకుని మా ఇంటికి ఇల్లరికం పంపించమని చెప్తున్నాను. ఇక ఆపండి. మీరు ఇంకా ఆపండి. ఇందాక కలెక్టర్ గారికి దండం పెడితే ఆపేసింది. పక్కకు తోసేసింది. నేనెవరో తెలీదు కాబట్టి. నర్మదా తీసుకెళ్ళి తర్వాత నన్ను పరిచయం చేసిన తర్వాత గౌరవించింది నేను రైస్ మిల్ ఓనర్ అనే. మీరు ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని మాట్లాడకండి. అయినా పిల్లని గాని ప్రాణంగా పెంచుకుంది ఒకరింటికి ఇల్లరికం పంపించడానికి కాదు. చూడండి మీ ఇంటికి పంపిస్తే మా పిల్లోడికి వచ్చే గౌరవం నాకు అక్కర్లేదు. నా కొడుకు నాతోనే ఉంటాడు. నా రైస్ మిల్‌లోనే ఉంటాడు. మీరు ఇంకోసారి మా అబ్బాయిని మాత్రం ఇల్లరికం పంపించమని అడిగితే అస్సలు బాగోదు అని రామరాజు అయితే కోపపడుతూ ఉంటాడు. అప్పుడే సాగర్, నర్మదా వాళ్ళైతే వస్తూ ఉంటారు. నాన్న చిన్న విషయాన్ని గొడవెందుకు చేస్తున్నాను నాన్న అని సాగర్ అంటూ ఉంటే, ఏంట్రా చిన్న విషయం? నా కొడుకుని ఇల్లరికం పంపించమని చిన్న విషయమా? అలా అడగడానికి ఎంత ధైర్యం మీకు అంటుంటే, మీ అబ్బాయిని కావాలని నేనేం ఇల్లరికం పంపించమని అడగట్లేదు. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి మీరు మాతో మాట్లాడాలి, మా కుటుంబంతో కలవాలని బతిమలాడాడు. మీ అమ్మాయి మా ఇంట్లో అన్నీ ఉన్న సంతోషం ఉండట్లేదు. దానికి నేను మా కుటుంబం మీరు లేని లోటుని మేము ఇవ్వలేకపోతున్నాం. అలా అడగకపోతే నేను అలా ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదు. చూడండి, నేను మిమ్మల్ని మీ కొడుకుని యాక్సెప్ట్ చేయాలి అంటే మీ కొడుకు ఇల్లరికం వచ్చి తీరాల్సిందే. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు సాగర్, నాన్న అది మన ఇంట్లో తన సంతోషంగా లేదా? తనని బాగా చూసుకోవట్లేదా అని సాగర్ని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాట అనేసి కోపంలో రామరాజు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. భద్రావతిని అయితే భాగ్యం పిలిచి ఒక మీటింగ్ పెడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏదో మాట్లాడని పిలిచావు కదా, మరి మాట్లాడవేంటి? మీ 10 లక్షలు మీకు క్యాష్ కావాలా, చెక్ అయినా పర్లేదా అని భాగ్యం అంటుంది. చెప్పండి, క్యాషా చెక్కా? అప్పుడు భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10 లక్షలు ఇచ్చేవేంటి? మీ మేనడు విశ్వకి, రామరాజు గారి చిన్నమ్మాయికి, అమూల్యకి మధ్య ప్రేమ చిగురించేలా తోటమాలి పని చేయమని మాకు డబ్బులు ఇచ్చారు. డీలింగ్ కుదుర్చుకున్నారు కదా, ఆ డీలింగ్ని మేము క్యాన్సిలింగ్ చేస్తున్నాం. మీ 10 లక్షలు మేము రిటర్నింగ్ ఇచ్చేస్తున్నాం అంటుంటే ఒక్కసారి భద్రావతికి అయితే కోపం వచ్చి, నాటకాలు ఆడుతున్నావా? నాతో ఆడుకుంటున్నావా? ఆ రోజు సరే అని ఈరోజు కాదు కుదరదు అంటావేంటి? నా మేనాడు మిశ్వాకి ఆ రామరాజు చిన్న కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని మేము అనుకోవడం వెనుక ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నావా? మళ్ళీ చెప్తున్నాను, అలాంటిది ఏం లేదు. 2 కుటుంబాలని కలిపేలా చేయాలనేదే నా ఆలోచన. సరేనా? అప్పుడు భాగ్యం, అది మీ స్వార్థం అయితే ఆ ఇంట్లో నా కూతుర్ని పెద్ద కోటి స్థానంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టాలనేది నా స్వార్థం. ఎందుకు మీరు హెల్పింగ్ చేయడానికి ఒప్పుకుంటే మీ డీలింగ్ని మేము కంటిన్యూ చేస్తాం అని భాగ్యం అంటుంది. అప్పుడు భద్రావతి, మేము నీకు హెల్ప్ చేయాలా? ఏంటది? ఆ నర్మదా మా అమ్మడి విషయంలో కంట్లో నలుసులా కాళ్ళు ముళ్ళలా తయారైంది. ఇప్పుడు వల్లి అయితే ఆవిడ గారికి గవర్నమెంట్ జాబ్ ఉందని నా మీ దగ్గర కుమ్ములు విసురుతుంది. నేనంటే లెక్క లేకుండా విలువ లేకుండా మాట్లాడుతుంది. చెప్పాలంటే నన్ను పేడలో పురుగులా హీనంగా చూస్తుంది. ఇప్పుడు భాగ్యం, ఎవరు దేనైతే చూసుకుని తలపు ఎవరు చూపిస్తున్నారో దాన్ని లేకుండా చేసేసి భూమిలో తొక్కేయాలనేది బలిచక్రవర్తి కాలం నుంచి ఈ కాలం నుంచి వస్తున్న విధానం. ఆ నర్మదా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకొని రెచ్చిపోతుంది. మీరు ఆ నర్మదా ఉద్యోగాన్ని పోగొట్టాలి అని భాగ్యం అంటుంది. అసలు ఆ ఉద్యోగం లేకుండా చేయాలని భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. మీరు నర్మదాకి ఉద్యోగం లేకుండా చేయడానికి ఒప్పుకుంటే విశ్వకి అమూల్యకి ప్రేమ రాయబారం చేయడానికి మా అమ్ములు ఒప్పుకుంటుంది. డీలింగ్ ఓకేనా అని భాగ్యం అంటుంటే ఇప్పుడే విశ్వ అయితే, ఆ నర్మదా ఆల్రెడీ నిన్ను ఆఫీస్కి రప్పించింది. మరి అందుకు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆ నర్మదా ఉద్యోగంని పోగొట్టేద్దాం, రిటర్న్ ఇచ్చేద్దాం, ఓకే చెప్పక్క అని అంటూ నర్మదా ఉద్యోగం పోయింది, మీరు ఫిక్స్ అయిపోండి అని భద్రావతి అయితే చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వల్లి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నాతో పెట్టుకుంటావా, చూపిస్తానే అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ప్రేమ కూర్చొని ఒక లాకెట్ని అయితే చూస్తూ ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా ధీరజ్, నా మనసు నిండా నువ్వే ఉన్నావని చెప్దామంటే ఒకవైపు ధైర్యం సరిపోవట్లేదు. ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని చెప్పడానికి వెళ్తే సరిగ్గా నా మనసులో మాట చెప్పడానికి ఏదో ఒక ఆటకం ఏర్పడుతుంది. పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు. తన మీద ఉన్న ప్రేమకి చెప్పడానికి ధీరజ్ పైన నా మీద ఉన్న ప్రేమకి చెప్పడానికి, నా మనసులోని మాట ధీరజ్కి చేరడానికి ఈ లాకెటే వారది, నా ప్రేమకి సారథి అని లాకెట్ని అయితే చూస్తూ ఉంటుంది ప్రేమ. దీన్ని వాడికి ఇస్తాను, నా ప్రేమని వాడికి తెలిసేలా చేస్తాను. ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఆ లాకెట్ ఇస్తూ ఉంటుంది. ఇది చూడు, ఇప్పుడు కాదు అది 59 అవుతుంది, 11కి ఏ విషయం నిలబడుతుంది, అందుకే అప్పుడు ఓపెన్ చెయ్యి అని ప్రేమ అయితే ఆ లాకెట్ ధీరజ్కి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.